పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం డి ముప్పవరం, గోపవరం, అట్లపాడు గ్రామాల్లో జనసేన పార్టీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి రమ్యశ్రీ ప్రచారం జరిపారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ, పాలించాలని ఆశపడుతున్న మరో పార్టీ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తున్నారు రమ్యశ్రీ. పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేదని అంటున్నారు. వారు పదవిని అడ్డుపెట్టుకుని వేల కోట్ల దోపిడీ చేశారని, తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని ఆస్తులు పెంచుకున్నారన్నారు. రాజకీయ అనుభవం అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కి లేదని, ఆయనకున్న అనుభవంతో ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం, యువత భవిష్యత్, రాష్ట్ర ప్రయోజనాలే తెలుసునంటున్నారు. ఇక జనసేన నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి రమ్యశ్రీ. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఆలోచన ఒక దళిత మహిళని ప్రధానమంత్రి చేయాలి, అణగారిన వర్గాల నుంచి కానీ బడుగు బలహీన వర్గాల నుంచి కానీ నాయకుల్ని వెలికి తీయాలి అనే ఆలోచన చెయ్యండి వాళ్ళు. ఎందుకంటే దళితులని ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారు, కానీ వారి నుంచి నాయకుల్ని తీసుకురావాలి అన్న ఆలోచన కూడా వారికి కలగదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది, దాన్ని ఆచరణలో సాధ్యం చేయడం కూడా జరిగింది. కేవలం పొత్తు అని నామమాత్రంగానే కాకుండా 21 సీట్ల అసెంబ్లీ స్థానాలకు కేటాయించారు, అలాగే 4 ఎంపీ స్థానాలు కూడా కేటాయించారు. ఆయన ప్రజల పట్ల ఎంత కమిట్మెంట్ తో ఉన్నారో మేనిఫెస్టోలో చెప్పారు. ఆయన కులాల్ని మతాల్ని కలిపే విధానం, వాటిని ఏకం చేసి పరిపాలించే విధానం అని చెప్పారు ఆయన. కానీ మేనిఫెస్టోలో మాటల రూపంలోనే కాకుండా బీఎస్పీ నాయకులతో కానివ్వండి, సిపిఐ సిపిఎం నాయకులతో కానివ్వండి పొత్తు పెట్టుకోవడమే కాకుండా వారికి సీట్లు కూడా అసెంబ్లీ స్థానాలు కేటాయించడంలోనే తెలుస్తుంది ఆయన మాటకి ఎంత కట్టుబడి చెప్తారు. 40 ఏళ్ల అనుభవం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.